ఇప్పుడు మన ప్రధానమైన డౌట్ ఏంటంటే వేదాల్లో అయ్యప్ప స్వామి ఉన్నాడా లేదా అని. స్వయంగా పరమశివుడు కూడా నేను మహాశాస్త్ర స్వరూపంలో నా అంశతో వస్తానని పార్వతీదేవికి చెప్పడం జరిగింది. అది వేదంలో ఉంది. ఆ తర్వాత పురాణ కాలంలో నేను చెప్పినట్టు స్కాంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో కూడా శాస్త్ర ప్రస్తావన ఉంది. అయితే మన క్వశ్చన్ ఏంటి అంటే, క్షీరసాగర మథనం టైంలో అయ్యప్ప స్వామి జన్మించాడని అనుకుంటున్నాం కదా, ఇది పెద్ద అపోహ. అయ్యప్ప స్వామి క్షీరసాగర మథనం టైంలో జన్మించలేదు. ఎందుకు అంటే మోహిని అవతారం విష్ణుమూర్తి అనేక సార్లు తీసుకోవడం జరిగింది. ఈ మోహిని అవతారం క్షీరసాగర మథనం టైంలో ఎందుకు తీసుకున్నాడంటే అమృతము రాక్షసులకు దక్కకూడదు కాబట్టి మోహిని అవతారంలో వాళ్ళని మోహింపజేసి దేవుళ్ళకి, అదే 33 కోట్ల దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమృతాన్ని పంచడం కోసం మోహిని అవతారం తీసుకున్నారు. ఆ అవతారం రూపంలో వచ్చి ఆ మోహిని అవతారంగా విష్ణువు వచ్చినప్పుడు శాస్త్ర పుట్టలేదు. అట్లనే ఇంకొకసారి భస్మాసురుడిని సంహరించడానికి కూడా మోహిని అవతారం ఎత్తుతాడు విష్ణువు, అప్పుడు కూడా కాదు. అయితే ఒకసారి మోహిని అవతారం ఇప్పుడు క్షీరసాగర మథనం టైంలో మోహిని అవతారం ఎత్తినప్పుడు ఆ మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని అక్కడ శివుడు ఉండి చూడడు. ఆయన హాలాహలం తాగేసి తీసేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చినప్పుడు చాలా అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోయినాడు, ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని శివుడు ముందు చెప్తాడు అనమాట. చెప్తే శివుడు పార్వతీదేవి వైకుంఠానికి వెళ్తారు. వెళ్ళి శివుడు అడుగుతాడు నారాయణుడిని, ఈ మోహిని అవతారంలో నువ్వు చాలా అద్భుతంగా కనిపించినావు అంట కదా, ఇప్పుడు నా కోసం మళ్ళీ మోహిని అవతారం దాల్చమని అడుగుతాడు. ఉన్నప్పుడు ఆ తర్వాత ఇంకా కొంత కథ సాగుతుంది. తర్వాత ఏంటంటే విష్ణుమూర్తి మోహిని అవతారం శివుడి కోసం అని మళ్ళొకసారి దాలుస్తాడు. అప్పుడు మోహిని అవతారాన్ని చూసి శివుడు మోహిస్తాడు. మోహించినప్పుడు శివుడికి వీర్యస్ఖలనం జరిగి అప్పుడు అయ్యప్ప స్వామి పుట్టాడు అని చెప్పేసి, అంటే మోహిని దేవి కొడుకుగా, మోహిని అంటే అక్కడ విష్ణువు, శివుడుకి మోహినీదేవి మీద మోహం కలగడం ద్వారా ఆయన పుట్టాడు అని చెప్తాడు అనమాట. అయితే ఇక్కడ ఇది క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది, విష్ణువు శివుడు ఇద్దరు మగవాళ్లే కదా, వాళ్ళకి కొడుకు ఎట్లా పుడతాడు, ఇది సైన్స్కి వ్యతిరేకం కదా అని పెద్ద మేధావులు బయలుదేరుతారు. ఆ పెద్ద మేధావులకి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే అక్కడ ఇద్దరు మగవాళ్ళకు పుట్టలేదు. మోహిని అవతారంలో విష్ణుమూర్తి ఉన్నాడు, అంటే విష్ణువు స్త్రీ రూపంలో ఉన్నాడు. స్త్రీకి కొడుకు పుట్టడంలో ఆశ్చర్యం ఏముంది? కాబట్టి అంటే మామూలుగా మనుషులు కూడా ఈ జన్మలో మగవాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ పోయిన జన్మలో స్త్రీలు ఉండొచ్చు, లేదు వచ్చే జన్మలో మళ్ళీ ఇప్పుడు స్త్రీలు ఉన్న వాళ్ళు పురుషులుగా పుట్టచ్చు. కాబట్టి హిందూ మతం కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తుందంటే స్త్రీ పురుషుల జన్మలు ఎత్తడం అనేది మన పాపపుణ్యాలకు అనుకూలంగా, అంటే మనం ఎక్కడ ఏ విధమైన అనుభవాలు పొందాలో దానికి తగ్గట్టుగా మనం స్త్రీలుగా పురుషులుగా పుడుతూ ముందుకు సాగుతూ ఉంటాం, చివరికి మోక్షం పొందాలి. కాబట్టి విష్ణుమూర్తి ఇప్పుడు మత్స్యావతారం పొందింది, అది జంతువు. వరాహావతారంలో జంతువు. అట్లనే నరసింహావతారంలో సగం మనిషి సగం జంతువు. వామనావతారం, రామావతారం, పరశురామావతారం ఇవన్నీ మానవ అవతారాలు. అంటే విష్ణువు జంతువుగా పురుషుడిగా కూడా జన్మించాడు, అట్లనే స్త్రీగా కూడా, పురుషుడిగా జన్మించినట్టే స్త్రీగా కూడా జన్మించాడు. అయితే లలితోపాఖ్యానంలో ఇంకేం చెప్తున్నారంటే విష్ణువు మోహిని అవతారం దాల్చినప్పుడు మోహిని అవతారంలో మోహిని రూపంలో అక్కడ ఉన్నది విష్ణువు కాదు, విష్ణువులో లలితాదేవి అంశ ఉంది. ఆ అంశ వల్ల మోహిని అవతారంలో ఆయన అంతగా అద్భుతంగా శివుడిని మోహింపజేయాలంటే ఇంకెవ్వరి వల్ల కాదు. నిజానికి శివుడు మన్మథుడిని మూడో కన్ను తెరిచి భస్మం చేసేసినవాడు. అంటే మన్మథుడే ఆయనని మోహింపజేయలేకపోయినప్పుడు మరి ఆయనను మోహింపజేయగలిగేది ఎవరు? కేవలం పార్వతీదేవి మాత్రమే. శివుడు ఎవరి పట్ల మోహం పొందుతాడంటే శివుడు పురుష స్వరూపం, ప్రకృతి పార్వతీదేవి. కాబట్టి పురుషుడు ప్రకృతి మధ్య మోహం కలగడం అనేది సహజం. అయితే విష్ణుమూర్తిని చూసి మోహించిండు అనేది కాదు అక్కడ అర్థం. విష్ణుమూర్తి రూపంలో ఆ రోజు అక్కడ లలితాదేవి అంశ ఉండడం వల్ల శివుడికి ఆమె మీద మోహం కలిగింది, మోహిని దేవి మీద. అప్పుడు వీళ్ళకి ఒక శాస్త్ర జన్మించడం, ఆయన మోహిని శాస్త్రం.